థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి మంత్రి, ఏపీ గవర్నమెంట్ అందరికీ, ప్లస్ యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో నా కొలీగ్గా ఉన్నటువంటి ఈ ప్రాంత ఎంపీ శ్రీనివాస్ వర్మ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, అందరికీ కూడా నమస్కారాలు. మీరు దత్తు తీసుకున్నటువంటి గ్రామం అని మాటికి రెఫర్ చేస్తారు. కాదు, నేను మొదటి మీటింగ్లో 2014-15లోనే అన్నాను, ఈ గ్రామం నన్ను దత్తు తీసుకుంది. ఈ మాట నేను ప్రతిసారి వచ్చినప్పుడు ఎంతో కూడా చెప్తాను ఇదే మాట. ప్రధానమంత్రి గారి ఆలోచన, ఎంపీగా ఉన్నటువంటి లోక్సభ ఎంపీ అయినా రాజ్యసభ ఎంపీ అయినా మీరందరూ ఒక గ్రామాన్ని దత్తు తీసుకోవాలి అని. ఆ సమయంలో పిఎం లంకాలో ఉన్నటువంటి మహిళలు, తూర్పుతాడులో ఉన్నటువంటి మహిళలు నన్ను దత్తు తీసుకున్నారు. బట్ స్కీమ్ ఏమో ప్రధానమంత్రి గారిది, ప్రధానమంత్రి గారిది. సో ఆ సందర్భంలో ఈ పిఎం లంక తూర్పుదాడిలో పని కొంచెంగా మొదలు పెట్టినప్పుడు నేను ఎప్పుడైనా ఒకసారి దీని గురించి జ్ఞాపకం చేసుకుంటా. మనం మొదటగా ఇక్కడ వచ్చి చేసిన పని మంచినీళ్ళు సరఫరా. ఇక్కడ నీళ్ళంతా ఉప్పు నీళ్ళు అయిపోయాయి, గోదావరి పక్కన ఉన్నా కూడా మనకు తాగునీళ్ళు లేవు. అందుకని మంచినీళ్ళ కోసం ఇప్పుడు ఏటీఎం అంటున్నారు, కానీ మనం ఒక సిస్టమ్ పెట్టి రివర్స్ ఆస్మోసిస్ లో మంచినీళ్ళు తయారు చేసి ఎంతైనా ఛార్జ్ లేకుండా జనానికి దొరకాలి అని ఒక సిస్టమ్ మొదలు పెట్టాం. ఇక్కడ కూడా తూర్పుతాడులో కూడా. బట్ తూర్పుతాడులో దాని తర్వాత మెల్లగా పని ముందుకు సాగల. కానీ ఇక్కడ మహిళలు కంప్లీట్ గా ఫుల్ గా నాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల వరదల టైంలో, సైక్లోన్ టైంలో మీకు ఉండడానికి ఒక భవనం, పంచాయత్ భవనం అని అనుకోండి, ప్లస్ పిల్లలు సాయంకాలం పూట స్కూల్ నుంచి వచ్చినాక ఒక చోట్ల కూర్చొని వాళ్ళ హోంవర్క్ చేసుకోవడమో, లేదు కొంచెం ఎవరో పక్కన ఉన్నవాళ్ళు వచ్చి ట్యూషన్ క్లాస్ నేర్పించడమో, ఇవన్నిటి కోసం మంచి చోటు ఉండాలి అని